అమ్మ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ పట్టి అని ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఆషాఢ పట్టి అంటే అబ్బాయికి కొత్తగా పెళ్ళైనప్పుడు హ్మ్. ఆ అబ్బాయికి అత్తవారిచ్చేటటువంటి బహుమతి అన్నమాట. హ్మ్. ఈ బహుమతి ఎందుకని అంటే ఈ అబ్బాయి మా ఇంటి అల్లుడు అని మేము ఆనందపడుతున్నాము. నిజంగా నారాయణ స్వరూపుడుగా ఉన్నాడు అని చెప్పి ఆ అబ్బాయికి ఆనందంతో అత్తవారిచ్చేటటువంటిది కానుక. పూర్వం అయితే కనుక ఒక 60-70 ఏళ్ల 50-60 ఏళ్ల క్రితమేమో, అంటే మేము కూడా పుట్టకముందేమో మరి. అప్పుడైతే ప్యాంటు షర్ట్లు మాత్రమే, అంటే వాళ్ళు పూర్వం దోతులు కట్టుకునే వారికి దోతులు, ప్యాంటు షర్ట్లు కట్టుకునేటటువంటి వారికి వాడు అంటే కేవలం బట్టలు మాత్రమే ఇచ్చేవారట. తర్వాత 116 డబ్బులు ఇస్తూ వచ్చారట. తర్వాత అది 1116 అయిందట. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు ఉంటాయి చూసారా, కొత్తగా కాపురం పెడతారు, ఇంట్లోకి ఒక మంచం కావాలి, లేకపోతే కనుక ఒక పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, ఒక ఎల్ఈడి టీవీ కావాలి, ఇట్లా వాళ్ళు ఏదైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో అది మీరు కొనుక్కోకండి, అది మేము ఇస్తాము మీకు ఆషాఢ పట్టి కింద. అల్లుడికి, అల్లుడు ఇంటికి మావగారు వస్తారు, అంటే పిల్ల తండ్రి వస్తారు. పిల్ల తండ్రి వచ్చి కూతురింటికి వచ్చి అల్లుడికి బట్టలు పెట్టి అతనికి ఏదైనా వస్తు రూపంలో ఇవి ఇస్తారనమాట. కొంతమంది వస్తు రూపంలో కాకుండా మీరు మా అమ్మాయి వచ్చిన తర్వాతే కదా మీరు కొనుక్కునేది, ఈ డబ్బులు మీకు ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బులతో మా అమ్మాయి కూడా పుట్టింట్లో ఉంది కదా, అమ్మాయి అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్ళింది కదా ఆషాఢ మాసం కాబట్టి, అందుకని అమ్మాయి వచ్చిన తర్వాత మీరు ఇద్దరూ కలిసి చక్కగా షాపింగ్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళి మీకు ఏది కావాలో అది కొనుక్కోండి అని డబ్బుల రూపంలో ఇస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ఇచ్చినటువంటి మామగారికి ఏం చేస్తారంటే ఈ అమ్మాయి అత్తవారింటి వారు చక్కగా తలంటి పోసి ఆ మామగారికి భోజనం పెట్టి పిండి వంటలతో బట్టలు పెట్టి పంపిస్తారనమాట. అంటే మన బంధం ఈ విధంగా ఉంది, మీరు మా అమ్మాయిని మా ఇంటికి పుట్టింటికి పంపించారు, అయినా మేము మన బంధం ఈ విధంగా కొనసాగుతూనే ఉంది, నేను రావచ్చు కదా అందుకని నేను వచ్చాను అని చెప్పి మామగారు ఏదో ఒక రోజు వీలు చూసుకొని వచ్చి ఈ విధంగా చేసేటటువంటి ఈ ఆషాఢ పట్టి అనేటటువంటిది పండగ. ఇవాళ మనం చూసినట్లయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని దీన్ని కూడా ఒక పెద్ద పండగ చేసేసారు మన వాళ్ళు. మనం ఏదైనా చేయగలం అనుకోండి, అలా చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలాంటివి ఏమైతే అంటేనమ్మా వారి శక్తానుసారంగా పెడుతూ ఉంటారు కదా, ఇలాంటివి 10 మందికి నీకేం బాధమ్మా, మేము చేసుకుంటే మేము మా బిడ్డకి పెట్టుకుంటే అంటారు. పెట్టుకోవద్దని ఎవరు అనరు, ఎవరి బిడ్డకి వాళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకోవద్దని ఎవరు అనరు. కానీ ఇవాళ ఏమవుతుందంటే ఒకళ్ళకి 10,000 ఇచ్చేటటువంటి శక్తి ఉంటుంది, ఒకళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చే శక్తి ఉంటుంది. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంత ఆర్భాటంగా చేస్తున్నప్పుడు ఈ 10,000 ఇచ్చినటువంటి వాడు కొంత చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను చేయలేకపోయినానని తల్లిదండ్రులకు అనిపిస్తుంది, మా వాళ్ళు చేయలేకపోయినానని బిడ్డలకు అనిపించవచ్చు కదా. అందుకని అది మన దృష్టిలో పెట్టుకొని మనం చేసేటటువంటి వీడియోలు కూడా చేయాలని నా విజ్ఞప్తి తల్లి. అది ఆషాఢ పట్టి అంటే అల్లుడికి అమ్మాయి పుట్టింటి వారు ఇచ్చేటటువంటి గౌరవంతో కానుక.